నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ ఎస్వై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటో తెలుసా? వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈరోజు నా రూమ్లో సంక్రాంతి స్పెషల్ ఏం జరుగుతుంది, నేను ఏం చేసిన సంక్రాంతి రోజు అనేది వీడియో మొత్తం చూసేయండి, ఓకేనా? మనందరికీ తెలిసిందే, సంక్రాంతి అనగానే మనందరికీ ముందు గుర్తుకొచ్చేది కారపూస, అరిసెలు. అంటే మన తెలంగాణ సైడ్. మా సైడ్ ముందు కారపూజ చేసే ముందు అట్లా పసుపు కుంకుమ వేసి చేయడం మాకు అలవాటు. చేసేటప్పుడు చేసిన అప్పలు విరగకుండా మంచిగా రావాలి అని చెప్పేసి మేము ముందు పొయ్యికి పసుపు కుంకుమ వేసి మొదలు పెడతాం. నేను కారపూస చేయడానికి నా రూమ్ దగ్గర వీలు కుదరట్లేదని నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళ ఇంటికాడ నేను కారపూస చేశాను, నాకు వాళ్ళు హెల్ప్ చేశారు. అది ఎలా చేశాను ఏంటి అనేది మీరు కూడా వీడియో మొత్తం చూసి నేర్చుకోండి మీ ఇంటికాడ. ఇప్పుడు మనం ముందుగా స్టెప్ బై స్టెప్ ఏమేం చేసామో ఒక్కొక్కటి నేను చెప్తుంటా, ఓకేనా? ముందు కంట్రోల్ బియ్యం తీసుకొచ్చుకొని వాటిలో రాళ్ళు లేకుండా వాటిని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టిన తర్వాతకి అందులో నేనైతే మినపగుండ్లు వేసి చేశాను. మినపగుండ్లు మంచిగా వేయించుకొని మినపగుండ్లు, బియ్యం, అలాగనే వామ్, ఈ మూడు వేసి పట్టించుకోవాలి. పట్టించుకున్న తర్వాతకి పిండి ఇలా వస్తుంది. ఇప్పుడు మీకు వీడియోలో కనపడుతున్నట్టు అలా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ వాడుతూ పసుపు, కారం, ఉప్పు వేసి మంచిగా కలుపుకొని పిండిని మీరు కారపూస రెడీ చేసుకోవచ్చు. నేను ఎలా చేశాను ఏంటి అనేది వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతూనే ఉంటుంది. కారపూస చేసేటప్పుడు ముఖ్యంగా మనం పెనం వేడిగా ఉందా లేదా చూసుకోవాలి. అలాగనే నూనె కూడా వేడైందా లేదా చూసుకోవాలి. వేడైన తర్వాతకి మనం కారపూస వేసుకుంటున్నప్పుడు అప్పుడు అలా నురుగు వస్తుంటుంది. నురుగు వచ్చినప్పుడు వేడైంది అని చెప్పేసి నూనె మనకు అర్థమవుతుంది. మీరు నూనె ఎంత వేడిగా ఉంటే అప్పలు అంత టేస్ట్గా వస్తాయి. ఇది మన సంక్రాంతి వీడియో ఎలా వచ్చాయి చూడండి. మనం చేసిన కారపూస
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సంక్రాంతి రోజు ఏమేమి చేసుకున్నారు పిండి వంటలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్వై యూట్యూబ్ ఛానల్.